మూడవ ఫ్రెడరిక్ చక్రవర్తితో ఆయన సభలో ఒకతను కపటులు, వేషధారులు లేనటువంటి స్థలం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించినప్పుడు ఆ చక్రవర్తి తనకి జవాబిచ్చాడు. అట్లా అయితే నీవు చాలా దూరంలో ఉన్నటువంటి సౌరమాటే లేకపోతే ఫ్రోజన్ సీ, గడ్డగట్టినటువంటి సముద్రము అవతలికి వెళ్ళాల్సి ఉంటుంది. అంత దూరం నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకెవరూ ఉండరు. అక్కడ నీవు ఒకే ఒక కపటిని చూస్తావు, వేషధారిని చూస్తావు. అది నీవే అని ఆ చక్రవర్తి అతనికి కనువిప్పు కలిగించేటువంటి ఒక పాఠమును, జీవన సంబంధమైనటువంటి వాస్తవిక సత్యాన్ని చెప్పాడు. సో చాలాసార్లు వీరు వేషధారులు, వారు కపట నటన గలవారు అని మనిషి అనుకుంటాడు, తను తాను మభ్యపెట్టుకుంటాడు. కాకపోతే ఫ్రెడరిక్ III చెప్పినటువంటిది నిజం. ప్రతి మనిషి ఒక కపటి, ప్రతి మనిషి ఒక నటుడు, ప్రతి మనిషిలో కూడా వేషధారణ అనేది ఉంటుంది. మనిషి చాలా సులభంగా నేర్చుకునేటువంటి పాఠం ఏదైనా ఉంది అంటే అది నటించడం, కపటముతో జీవించడం, వేషధారణ కలిగి ఉండడం అనేది జగమెరిగినటువంటి సత్యం. అది బాల్యంలోనే కనిపిస్తుంది, వయస్సుతో పాటు పెరుగుతుంది, మంచి నేర్పరితనాన్ని అంటే ఎక్స్పర్టీస్ని సంపాదిస్తుంది. అందుకనే వివేకం ఉన్నవారు, పండితులైనటువంటి వారు దాన్ని కలిగి ఉంటారు. మూర్ఖులు, మొరటువారు కూడా దాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు పాండిత్యానికి చాలా పదునైనటువంటి తెలివితేటలు కలిగి శ్రేష్టమైనటువంటి ఆలోచన రీతి కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కళలకు తీరిక మరియు శ్రమ చేసేటువంటి గుణము కలిగినటువంటి వ్యక్తులు అవసరం. యుద్ధం చేయాలంటే యుద్ధానికి ప్రతి ఒక్కరు పనికిరారు. ధైర్యము కలిగినటువంటి, యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి నేర్పరులు యుద్ధాల్లో పనికొస్తారు. కాకపోతే అన్ని రకాల వారు, ఒక వ్యత్యాసం అంటూ లేక ప్రతి మనిషి కూడా దేంట్లోనైనా రాణించగలడు, జీవించగలడు అంటే అది కపటంతో కూడినటువంటి నటన లేక వేషధారణ అని ప్రపంచం మనకి చెప్పింది, చరిత్ర మనకు రుజువు చేసింది. సో ఒక ఆయన అన్నట్టు మానవాళిని మనము తీసుకుంటే ఆ సమూహము లేక ఈ ప్రపంచం మొత్తం కూడా నకిలీ సరుకుల దుకాణం మాత్రమే అన్నాడు ఆయన. సో కపట వేషాల నాటకశాల ఈ లోకమని అన్నాడు ఆయన. దాని ప్రకారము ప్రతి ఒక్కరూ తెలుసో తెలియకో అదే రకమైనటువంటి జీవితంలో బ్రతుకుతూ ఉంటారు. అయితే దీనికి కేవలము విరుగుడు అనేది, యాంటీడోట్ అనేది దేవుని యొక్క కృప. యేసుక్రీస్తునందు అద్వితీయ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృప. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు మరియు స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో మన ఎపిసోడ్ టైటిల్ 7 Types of Pharisees. 7 Types of Pharisees. 7 రకముల పరిసయ్యులు. 7 రకముల పరిసయ్యులు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా ఆగుపాడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కాలంలో ఉన్నటువంటి పరిసయ్యులను ఆయన అభివర్ణించాల్సి వచ్చినప్పుడు, నిర్వచించాల్సి వచ్చినప్పుడు ఆ పైన చదవబడినటువంటి వాక్యం భాగంలో ఆయన మనము చదివినట్టు నిర్వచించాడు. పరిసయ్యులు అనేటువంటి వారు చాలా సామాన్యంగా వారి యొక్క ఆ పదానికి అర్థాన్ని మనం ఒకవేళ చెప్పాల్సి వస్తే సెపరేటెడ్ వన్స్, వేరుపడిన వారు అని దాని యొక్క అర్థం. అయితే ఎవరి నుండి లేక దేని నుండి వారు వేరుపడ్డారు అనేది యూదుల మధ్యలో ఒక వివాదాస్పదమైనటువంటి విషయం. అనుకూలమైనటువంటి అర్థాన్ని మనం ఒకవేళ దాంట్లో నుండి తీసుకుంటే యూదుల చట్టాన్ని లేకపోతే యూదులకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రములో
పవిత్రత అండ్ దశమ భాగం వంటి విషయాల్లో అందరికన్నా యూదుల కన్నా కూడా కఠినమైనటువంటి రీతిలో వాటిని పాటించేందుకు సాధన సమర్పణ కలిగినటువంటి వారిగా ఉండడానికి ఇటు యూదుల సమాజం నుండి అటు అన్యజనుల సమాజం నుండి తమను తాము వేరు చేసుకున్నటువంటి వ్యక్తులను పరిసయ్యులు అనేవారు. ఇప్పుడు ప్రతికూల అర్థంలో ఒకవేళ మనం దాన్ని తీసుకుంటే ఒక వర్గానికి సంబంధించినటువంటి వారు, ఒక సెక్ట్, ఇతరులతో కలవకుండా మేమే ప్రత్యేకమైన పైనున్న వారము అని ఒక వర్గముగా ఉండేవారు. వారి దృష్టిలో ఏవేవైతే మత విరోధమైనటువంటి నమ్మకాలు, ఆచారాలు, మూఢ విశ్వాసులుగా లేక విశ్వాసముగా వారు ఎంచుతారో అలాంటి వారికి వారు వేరుగా ఉండడం. ఈ ప్రకారం తమను తాము వేరు చేసుకుని వేరుపడినటువంటి వారిని పరిసయ్యులు అని పిలిచేవారు. రాబైల అంచనా ప్రకారం, అభిప్రాయం ప్రకారము అనుకూల ప్రతికూల రకాల అర్థాలు రెండు కూడా ఈ యొక్క పరిసయ్యులకు వారు ఇచ్చేవారు. నూతన నిబంధన అండ్ తాల్ముద్ ప్రకారము పరిసయ్యుల యొక్క మూలమైనటువంటి పాపము, చీఫ్ సిన్ ఆఫ్ ద ఫారసీస్ ఏంటి అంటే హిపాక్రసీ, అంటే వేషధారణ. అందుకనే బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దాని గురించి మరి విస్తృతంగా ఆయన ఖండించి మాట్లాడి బోధ చేశారు. బాబిలోనియన్ టాల్ముడ్, బబులోను తాల్ముద్గా ఎంచబడినటువంటి ఒక గ్రంథం, వారి గ్రంథంలో 7 రకములైనటువంటి పరిసయ్యులు ఉన్నట్టు పేర్కొనబడింది. 7 types ఆఫ్ ఫారసీస్. దాని గురించి ఇక ఆ కాలంలో తర్వాత కాలంలో కూడా తెలుసుకోగలిగిన వారు తెలుసుకున్నారు. తెలుసుకొని ఆ ప్రకారం మేము ఉండకుండా జాగ్రత్త పడాలి అనుకునేవారు ఉన్నారు. లేకపోతే మేము ఫలానా అని మురిసిపోయినటువంటి వారు కూడా మనకి కనబడతారు. సో ఇటు న్యూ టెస్టిమెంట్ అటు టాల్ముడ్ రెండు కూడా హిపాక్రసీ అనేది అంటే వేషధారణ, గైల్ అంటే కపటం అనేవి వీరిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాపాలు. సో ఈ బాబిలోనియన్ టాల్ముడ్లో 7 రకముల పరిసయ్యులు అని వారు రాసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ కాలపు రాబైలు దీన్ని ఈ పరిసయ్యుల్లో ఉన్నటువంటి కపటమైన, లోపభూయిష్టమైన, మతపరమైనటువంటి చెడు ప్రేరేపణలు ఎగతాళి చేయడానికి హాస్యాస్పదంగా స్వీయ విమర్శనాత్మకమైనటువంటి వ్యంగ్యముగా అంటే సార్కాస్టిక్గా తమను తాము విమర్శించుకోవడం, ఆ ప్రకారము వారు దాన్ని చేసి రాసి పెట్టారు. సో ఆ 7 రకాల పరిసయ్యులు ఎవరు అనేది క్లుప్తంగా మనం చూస్తే మొదటి కోవకు సంబంధించిన వ్యక్తి ద షోల్డర్ ఫారసీ. ఇతన్ని భుజం పరిసయ్యుడు అని అంటారు. తన మంచి పనులన్నింటినీ కూడా ఒక పతాకంలాగా తన భుజాలపై ధరించి అందరికీ కనబడేలాగా వాటిని ఇక్కడ పెట్టుకొని మోసేటువంటి వాడు. తద్వారా తనను చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తాను ఎంత మంచివాడో, ఎంత నైతికతను కలిగినటువంటి నీతిని పాటించేటువంటి వ్యక్తో గ్రహించి తనను అభినందించాలని, గౌరవించాలని, మెచ్చుకోవాలని, మరి మహిమపరచాలి అనేటువంటి చెడు కాంక్షను కలిగినటువంటి వాడు. సో ఇలాంటి వారు అటు తోరాను ఆచరించిన లేకపోతే యూదా మతానికి సంబంధించినటువంటి ఆచారాలను పాటించిన వారు చేసేటువంటిది ప్రతిదీ కూడా ఒక సత్క్రియగా సమాజం ఎదుట కనబడేటట్టు పెట్టి దాని ద్వారా ప్రశంసలు అందుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. మంచి ఉద్దేశంతో దీన్ని వారు చేయట్లేదు. మంచి పనులే చేసినప్పటికీ మంచి ఉద్దేశంతో కాక స్వంత ప్రఖ్యాతి కొరకు, కీర్తి కొరకు దాన్ని చేస్తున్నారు. యేసుప్రభు ఇలాంటి వారి గురించే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పారు. అండ్ అక్కడ ఒక హెచ్చరిక కూడా చేశారు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. సో మీరు ధర్మం చేసినా, మీరు ప్రార్థన చేసినా, మీరు ఉపవాసం చేసినా, పరిసయ్యులు వాటిని చేసినప్పుడు అవి 3 కూడా మంచివి, శ్రేష్టమైనవి. కానీ వాటిని చేసినప్పుడు మనుషులకు కనబడవలనని చేస్తున్నారు. దేవుని ఎదుట వారు వాటిని చేసి దైవిక కృపను పొందుటకు కాదు. మీరు అట్లా ఉండొద్దని తన శిష్యులతో ప్రభు చెప్పినట్టు వీరు ఆ రకమైనటువంటి వేషధారణతో కూడా ఉన్నటువంటి వారు. పాత నిబంధనలో ఆదికాండం 34వ అధ్యాయం 19వ వచనంలో ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. ఆ చిన్నవాడు షెకెము.
షెకెము సున్నతి చేయించుకున్నాడు, వెంటనే చేయించుకున్నాడు. షెకెము సున్నతి చేయించుకోవడానికి గల ప్రేరేపణ దేవుడి మీద భయము, భక్తి, ఆయనకి వినయముతో విధేయత చూపుట కాదు, దేవుని కొరకు కానే కాదు, దీనా అనేటువంటి యాకోబు కుమార్తె కొరకు. ఎందుకంటే యాకోబు కుమార్తె యందు షెకెము ప్రీతి గలవాడు కనుక సున్నతి చేయించుకున్నాడు. అందుకనే ఈ టైపు ఫరిసయ్యులను షెకేమియా పరిసయ్యులు అని కూడా అంటారు. సో దేవుడి కొరకు కాదు, దీని కొరకో దాని కొరకో వారు చేసేటువంటి పైకి మంచిగా కనపడేటువంటి కార్యాలు ఉంటాయి. రెండవది ద వెయిట్ ఎ లిటిల్ ఫారసీ. ద వెయిట్ ఎ లిటిల్ ఫారసీ, కొంచెము ఆగు అనే పరిసయ్యుడు. ఒక మంచి పనిని లేక ఒక సత్కార్యాన్ని చేయడానికి ఎప్పుడూ వాయిదా వేస్తూ, ఆ వాయిదా వేయడానికి తెలివైనటువంటి సాకును వెతికి కారణం చూపేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాడు వేచి ఉండు లేక కొంచెం ఆగు అనేటువంటి పరిసయ్యుడు. లూకా సువార్త 9వ అధ్యాయము 59-60 వచనాల్లో ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పెను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పాను. యేసు తనను వెంబడించమని ఒకడిని పిలిచినప్పుడు వాడు వెంటనే చాలా అందరూ మెచ్చుకునేటువంటి సాకును చెప్పేశాడు. నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు మొదట సెలవిమ్ము, తర్వాత వచ్చి నేను దేవుడి రాజ్యాన్ని ప్రకటిస్తాను. కానీ ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? తండ్రిని పాతి పెట్టడానికి నీవు వేచి ఉండాల్సి, కనిపెట్టి ఉండాల్సినటువంటి అవసరం లేదు. తండ్రి ఎప్పుడు చచ్చిపోతాడో ఎవడికి తెలుసు. దానికన్నా గొప్ప ముఖ్యమైన పని ఏంటంటే దేవుని రాజ్యమును ప్రకటించుట. మృతులను పాతి పెట్టుకుంటారు. సో ఈ ప్రకారము ఉండేటువంటి వారు కొంచెం ఆగు పరిసయ్యులు. మూడవ కోవకు సంబంధించిన వారు ద బ్రూయిస్ట్ ఆర్ బ్లీడింగ్ ఫారసీ. ద బ్రూయిస్ట్ ఆర్ బ్లీడింగ్ ఫారసీ, గాయపడిన లేక రక్తసిక్తమైన పరిసయ్యుడు. ఈ వ్యక్తి కామపు ఆలోచనలను లేక కామాతురతను నివారించడానికి స్త్రీలను బొత్తిగా చూడకుండా ఉండేందుకు కళ్ళు మూసుకుంటాడు. సో కళ్ళు మూసుకొని తిరుగుతుంటాడు, కళ్ళు మూసుకొని నడుస్తుంటాడు కనుక పదే పదే దారిలో అడ్డం వచ్చేటువంటి గోడలన్నింటినీ ఢీకొని తల వాచిపోయేటట్టు దెబ్బలు తింటూ ఉంటాడు, రక్తసిక్తం అవుతాడు. తలకు గాయమైనప్పుడు, ముఖానికి గాయమైనప్పుడు రక్తం కారిపోతూ ఉంటుంది కనుక గాయపరచబడతాడు. సో ఇట్లాంటి వారు తమను తాము అంటే తమ యొక్క పవిత్రత, తమ యొక్క నీతి కొరకు గాయాల పాలు చేసుకునేటువంటి వారు, తమను ఇబ్బంది పెట్టుకునేవారు, తమను నానా రకాలుగా కష్టపెట్టుకునేటువంటి వారు మనకి చాలా మతాల్లో చాలా రకాలుగా కనపడతారు. సో ఈ టైప్ పరిసయ్యులకు ఉమన్ ఈజ్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ఈవిల్. ఒక స్త్రీ చెడు యొక్క రూపమై ఉన్నది. సో నేను చెడును చూడకూడదు, ఎందుకంటే చెడును చూస్తే చెడును ఆశించి చెడును చెయ్యాలనిపిస్తుంది కనుక చెడును చూడకుండా ఉంటే చెడును నిర్మూలించవచ్చని కళ్ళు మూసుకొని తిరుగులాడి గాయాల పాలై రక్తాన్ని కార్చుకునేవాడు. అండ్ ఆ రోజుల్లో యూదులకి, యేసుప్రభు శిష్యుల్లో కూడా ఇట్లాంటి అవగాహన కాస్తో కూస్తో ఉన్నట్టు బైబిల్లోనే మనకు దేవుడు చూపించాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 27వ వచనంలో, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి. కానీ నీకేమి కావాలనని అయినను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడనూ అడుగలేదు. ఆయన యూదుడై ఉండి సమరయులతో మాట్లాడుతూ ఉండుట వారికి అభ్యంతరం, ఆయన పురుషుడై ఉండి ఒక పరాయి స్త్రీతో మాట్లాడుట కూడా వారికి అభ్యంతరం. సో మత్తయి సువార్త 23:12 యేసుప్రభు అందుకే చెప్పారు, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. సో ఈ ప్రకారము అతిగా చేసి అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ మొరాలిటీ అంటారు, నైతికతను అతివాదులుగా పాటించబోయి తమకు తాము హాని గాయమును కల్పించుకునేవారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నారు. సో వారు తమను ఎప్పుడు కూడా ఇతరులకు పైన హెచ్చించుకోవాలనేటువంటి ఉద్దేశం గలవారు, వారికి మంచి ఫలితాలు లభించవు. సో ఒక రాజ్యంలో ఒక రాజుగారికి ఒక ప్రముఖ గాయకుడు ఉండేవాడు. ఒక రోజున ప్రత్యేకమైనటువంటి విందు జరుగుతున్నప్పుడు రాజు అతన్ని పిలిపించాడు, అతన్ని గానం చేయమని చెప్పాడు, మంచి సంగీతాన్ని ఏర్పాటు చేశాడు, గొప్ప విందు జరుగుతోంది.
అందరూ భోజనం చేస్తున్నారు, పానము చేస్తున్నారు. ఆ సమయంలో ఆ సంగీతాన్ని వాడి ఆ గాయకుడు గానాలు ఆలపించాడు. కాకపోతే అతడు తన స్వంత కీర్తిని అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేసి తనను తాను పొగుడుకునే రీతిలో గీతాలు ఆలపించాడు. అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి తన యొక్క ప్రతిఫలమును, బహుమానమును అడిగాడు. అడిగినప్పుడు రాజు చాలా సూటిగా, మొహమాటం లేకుండా ఏం చెప్పాడంటే, నిన్ను నీవు గణపరచుకోవడానికే ఈ రోజున గానం చేసావు, నా విందులో నిన్ను నీవు మహిమపరుచుకున్నావు, అదే నీ జీతం, అదే నీ భత్యం, పో, ఇకెప్పుడు నాకు నీ ముఖం చూపకు అని చెప్పి వాడిని వెనక్కి పంపించేశాడు. సో మనుషుల మెప్పు పొందడం కోసమే ఒకడు మంచి పనిని చేస్తే దేవుని దృష్టిలో అదెప్పుడు కూడా విలువ లేనిదిగా, వ్యర్థమైనదిగా, నిష్ఫలమైనటువంటిదిగానే ఉండిపోతుంది. అలాగే ఈ పరిసయ్యులు కనబడతారు. నాలుగవది ద పెస్టల్ ఆర్ మార్టర్ ఫారసీ. ద పెస్టల్ ఆర్ మార్టర్ ఫారసీ, తెలుగులో రోకలి పరిసయ్యుడు, రోకలి పరిసయ్యుడు అంటారు. రుబ్బు రోలులో రోకలిలా అతిశయమైన బూటకపు వినయముతో నడుము వంచి నడిచేటువంటి వాడు ఈ రోకలి పరిసయుడు. అట్లా పూర్తిగా వంగిపోయి నేలనంటినట్టు నడుస్తాడు కనుక గూని పరిసయుడు, ద హంప్ బ్యాక్ ఫారసీ అని కూడా ఇతనికి పేరు. సో ఇతడు ఏం చేస్తున్నాడు, ధర్మశాస్త్రం అంతటి బరువును తన భుజాల మీదే మోస్తున్నట్టు, దాని బరువు కింద వంగిపోయినట్టు, గూనిగా పూర్తిగా అలా వంగి నడిచే పరిసయుడు. మరో రకంగా పాదాలు నేల నుండి ఏమాత్రం పైకి ఎత్తకుండా చాలా వినయముతో అట్లా దొర్లిపోయేటువంటి పరిసయుడిగా బ్రతుకుతాడు. అందుకని ఇతన్ని దొర్లే పరిసయుడు అని కూడా వారు అనేవారు. ఎవరు తనను తాకి అపవిత్రపరచకూడదని వివిధ భంగిమలలో తన పవిత్రతను చాటుకునే రంగులు వేసుకున్న పరిసయుడని కూడా అతన్ని వారు పిలిచేవారు. పెయింటెడ్ ఫారసీ అని కూడా. తన ప్యూరిటీని ఎవడు పాడు చేయకుండా అందరూ తనకు దూరంగా ఉండడానికి పోజులు పెట్టేటువంటి పెయింటెడ్ ఫారసీ. కొందరు తూలుడు పరిసయుడు అని కూడా ఇతన్ని అనేవారు. ఎందుకంటే పూర్తిగా అందరి ఎదుట చాలా వినయ మనస్కుడిని తానే అని చెప్పడానికి తల ఎల్లప్పుడూ వంచుకొని లేక తల దించుకొని నడిచేవాడు. అట్లా మరి తన్ను తాను ఇబ్బందులు పాలు చేసుకునేవాడు. ఇప్పుడు నేను జిమ్రీ పని చేసి ఫినెహాసు ప్రతిఫలాన్ని కోరితే ఎట్లా ఉంటుందో అట్లా ఈ యొక్క రోకలి పరిసయుడి యొక్క బ్రతుకు మనకి కనిపిస్తుంది. ఐదవది ది ఎవర్ రెకనింగ్ ఫారసీ, లేకపోతే ది క్యాల్కులేటింగ్ ఫారసీ అంటారు. ది ఎవర్ రెకనింగ్ ఫారసీ ఆర్ ద క్యాల్కులేటింగ్ ఫారసీ అంటే ఎప్పుడు లెక్కలేసుకునే పరిసయుడు, ఎప్పుడు లెక్కలేసుకునే పరిసయుడు, లెక్కల పరిసయుడు. దేవుడు తనకు ఎంత ప్రతిఫలం ఇవ్వాలో ఖచ్చితంగా తెలుసుకోవడానికి తన మంచి పనులను నిరంతరము లెక్కపెట్టి పట్టిక రూపంలో పొందుపరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంత సమయం ప్రార్థన చేశాను, నేను ఇంత బైబిల్ చదివాను, నేను ఇన్ని రూపాయలు కానుకేసాను, నేను ఇంతమందికి సువార్త చెప్పాను, నేను ఫలానా దేవుడి మీద నాకున్నటువంటి భక్తితో చేశాను అనుకునేటువంటి వాడు. దానికి మరోవైపు అతన్ని చూస్తే తాను ఎక్కడైనా ఏదైనా కారణం చేత నిర్లక్ష్యం చేసి ఏదైనా చెయ్యకుండా విడిచిపెట్టి ఉంటే దానిని భర్తీ చేసుకోవడానికి అదనంగా ఇంకేదైనా చెయ్యాలా, మంచి పని చేసి ఆ లోటును పూరించుకోవాలా అని ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటాడు. ఆయన తన చెడు పనులను మంచి పనులతో సమతుల్యముగా చేయడానికి ప్రయత్నించే లెక్కల పరిసయుడు. అండ్ తనకున్నటువంటి మంచి గుణములను ఎప్పుడు పైన పెట్టుకొని తాను చేసేటువంటి కొన్ని పాపములను వాటి నుండి మైనస్ చేయడానికి, తీసేసి తాను ఎప్పుడు కూడా దేవుడి ఎదుట పవిత్రుడిగా, నీతిమంతుడిగానే ఉన్నాను అన్నటువంటి ధీమాతో బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వారు మరో రకంగా నా తప్పు నాకు చూపించు అనేటువంటి పరిసయులు కూడా అని అనేవారు ఆ రోజుల్లో. నా తప్పు నాకు చూపించు. సో వీరు అడుగుతుంటారు, నా తప్పు నాకు చూపించు, నా తప్పు ఏంటో నాకు చెప్పు, నా పాపం ఏంటో నాకు చెప్పు. వారు అట్లా అడిగినప్పుడు అబ్బా ఎంత దీనులు, ఎంత ఆత్మీయులు, దేవుడు అంటే ఎంత భయము, భక్తి, వీరిలో ఉన్నటువంటి లోపాలు మనం ఎత్తి చూపిస్తే అంటే వారికి తెలియజేస్తే వారు వాటిని సరిచేసుకొని వాటి నుండి బయటపడడానికి ఎంతగా ఆసక్తి పరులు అని అనుకుంటాం. కానీ వారి అసలు ఉద్దేశం అది కాదు.
వారి అసలు ఉద్దేశం ఏంటంటే, మీరు నాలో తప్పు చూపించడానికి కష్టం. ఎందుకంటే నేను ప్రతిదీ పాటిస్తున్నాను, ప్రతి ఆజ్ఞ గైకొంటున్నాను. కనుక మీరు అబ్బే మాకేమీ తప్పు కనబడట్లేదండి మీలో అని అనిపించుకోవడానికి. అక్కడ కూడా మన చేత అబ్బా ఎంత ఆత్మీయుడు, ఈయనలో మనం వెతికిన తప్పు దొరకదు, ఈమెలో మనం భూతద్దం పెట్టి వెతికిన తప్పు దొరకదు అనుకోవడానికి తన గొప్ప కోసం. ఆరవది ద టిమిడ్ ఆర్ ఫియర్ఫుల్ ఫారసీ. ద టిమిడ్ ఆర్ ఫియర్ఫుల్ ఫారసీ. భయపడే లేక పిరికి పరిసయుడు. భయపడే లేక పిరికి పరిసయుడు. మంచి చెయ్యాలనే కోరికతో కాకుండా దేవుని ఆజ్ఞను గైకొని దేవుణ్ణి గణపరచాలి, ఆరాధించాలి అనేటువంటి కోరికతో కాకుండా, నేను దేవుని మాట వినకపోతే, ఆజ్ఞను గైకొనకపోతే దేవుడు ఉగ్రతను కలిగి నన్ను తీక్షణముగా శిక్షిస్తాడు, నన్ను ఆయన భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడేస్తాడు అనేటువంటి భయముతో ప్రేరేపించబడి దేవుడి కొరకు అది ఇది చేసేటువంటి వాడు. ద టిమిడ్ అండ్ ఫియర్ఫుల్ ఫారసీ. భయపడే పిరికి పరిసయుడు. లూకా సువార్త 11:39 పరిసయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అని యేసు ప్రభు చెప్పాడు. సో వీరెంతసేపు బాహ్య విషయాల్లోనే దేవుడి ప్రజలుగా, పరిశుద్ధులుగా కనబడే ప్రయత్నం చేస్తారు. హృదయంలో, అంతరంగంలో, ఉద్దేశంలో వారు ఎప్పుడు కూడా దేవుడికి చాలా దూరంగా ఉంటారు. గిన్నె పై భాగాన్ని శుభ్రం చేస్తారు, గిన్నె లోపలి భాగం అంతా కూడా అశుద్ధిగానే ఉంటుంది. సో అలాంటి వారనమాట వీరు. దేవుడి మహిమ మీద రెండు కళ్ళను ఒకేసారి కేంద్రీకరించి చూచేటువంటి టైపు కాదు వీరు. మెల్ల కన్ను లేకపోతే వంకర కన్నుతో బతికేటువంటి వారు. ఒక కన్ను పరలోకం మీద పెడతారు, ఇంకొక కన్ను భూమి మీదే పెడతారు. అక్కడ వారికి ప్రయోజనకరమైనవి, వారికి ముఖ్యమైనవి, వారికి ఉపయోగపడేవి ఏవైనా ఉంటే వాటిని తీసుకోవడానికి. అందుకనే ఇలాంటి వారి గురించి యేసుప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15వ వచనంలో ఏం చెప్పాడు? క్రూరమైన తోడేళ్ళు అయినప్పటికీ వీరు గొర్రెల చర్మములను ధరిస్తారు. సో ఈ రకమైనటువంటి పరిసయ్య వాదము వాస్తవానికి దేవుణ్ణి కూడా ఒక భక్తిగల పరిసయ్యునిగా చిత్రీకరించింది. వారి యొక్క గ్రంథంలో ఇట్లా రాసుకున్నారు, ఆయన అంటే దేవుడు ప్రతిరోజు తనలో తాను షమాను పాటిస్తాడు, మణికట్టు మరియు నుదిటిపై రక్షరేకులు ధరిస్తాడు, ఫిలాక్టరీస్ ధరిస్తాడు. ప్రతిరోజు 3 సార్లు తన స్వంత ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో నిమగ్నం అవుతాడు. చట్టపరమైన సూక్ష్మ విషయాల గురించి దేవదూతలతో వాదోపవాదాలు చేస్తాడు. చివరకు ఆ విభేదాలను పరిష్కరించడానికి ఒక ర్యాబీని పిలుస్తాడు, లేక రబ్బీని పిలుస్తాడు. ఎండ్ ఆఫ్ కోట్. ఇక చివరిది 7th ద గాడ్ లవింగ్ ఆర్ ద గుడ్ ఫారసీ. ద గాడ్ లవింగ్ ఆర్ ద గుడ్ ఫారసీ. దేవుణ్ణి ప్రేమించే మంచి పరిసయుడు. దేవుణ్ణి ప్రేమించే మంచి పరిసయుడు. పరిసయులు అంటే అందరూ ముంచేవారు, అందరూ మోసగాళ్ళు, కపట నటన గల వేషధారులు అని మనం అనుకుంటాం. అట్లా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పరిసయుల్లో కూడా మంచి పరిసయులు ఉన్నారు. యథార్థంగా పరిసయ వాదానికి తమను అప్పగించుకున్నారు. దానిని దేవుడు వారికి చూపించి వారిని విడిపించినప్పుడు వారు దేవుడి యందు నిజమైనటువంటి నిష్టగల వేరుపడినటువంటి పరిశుద్ధులుగా బ్రతికారు. ఉదాహరణకి అపోస్తులైనటువంటి పౌలు, ఉదాహరణకి నీకోదేము లాంటి ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి పరిసయుడు. సో ఈ దేవుణ్ణి ప్రేమించే మంచి పరిసయుడు ఎట్లా ఉంటాడు? దేవుని పట్ల ఉన్న యథార్థమైన హృదయపూర్వకమైనటువంటి ప్రేమ చేత దేవుని ఎదుట భయము, భక్తి, వినయము, విధేయత అండ్ దేవుని కొరకు తాను చేసేటువంటి ప్రతి క్రియ కూడా వాక్యానుసారంగా ఆయన పెట్టుకొని నమ్మకముగా, నిష్టతో నిత్యము బ్రతికే ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి. సో ఈ రకమైనటువంటి వారు అబ్రహామును పోలి ఉండడానికి ప్రతి ప్రయత్నము కూడా చేస్తారు. మిగిలిన 6 రకాల పరిసయ్యులు దీనికి పూర్తి భిన్నంగా వక్రీకరణ అండ్ వైవిధ్యమును కలిగినటువంటి మోసపు బ్రతుకుతూ ఉంటే, ఈ 7వ రకం మాత్రం మంచిగా దేవుడు మెచ్చే రీతిలో బ్రతుకుతారు.
అండ్ యేసుప్రభు కూడా పరిసయ్యుల ముఖ్య పాపం, ప్రధాన పాపమును వేషధారణ అని చెప్పాడు. కానీ దాంట్లో ఆయన ప్రతి పరిసయ్యుడు వేషధారి, కపటి అని చెప్పుటలేదు. అట్లా ఎవరెవరు ఉన్నారో వారిని ఉద్దేశించి ఎక్కువ శాతం అట్లా ఉన్నారు కనుక వారి గురించి చెప్పాడు. సో యూదుల తాల్ముద్ గ్రంథం కూడా అదే ప్రకారము సాక్ష్యం ఇస్తోంది. సో వీరు ఆంతరంగిక విషయాల గురించి పెద్ద పట్టింపు లేకుండా బాహ్యపరమైనటువంటి ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవుడిని వారు ముందు పెట్టుకొని బ్రతకకుండా మనుషులనే ముందు పెట్టుకొని బ్రతుకుతూ వచ్చారు కనుక చాలా రకాలుగా వీరు నష్టపోయారు. ఎందుకంటే యేసుప్రభు స్నేహితుల్లో మనకి పరిసయ్యులు కనపడతారు. మొదట ఆయన్ని వ్యతిరేకించారు, తర్వాత ఆయన్ని విశ్వసించారు, ఆయన్ని వెంబడించారు. అండ్ వాచాల పరిసయ్యులు అంటారంటే వీళ్ళు వాగుడుకాయ పరిసయ్యులు అనమాట. వీళ్ళు వాగుతూనే ఉంటారు, వాదోపవాదాలు చేస్తుంటారు. ప్రభు దగ్గరికి వచ్చారు, ఎన్నో సందర్భాల్లో వచ్చారు, ఆయనను తప్పుపట్టపోయారు. ఆయన వారి పాపాలు ఎత్తి చూపించినప్పుడు, లేకపోతే ఆయన వారికి వారి డొల్లతనాన్ని చూపించినప్పుడు ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు ముగింపులో మనము క్రొత్త నిబంధనలో పరిసయ్యులను చూసినప్పుడు క్రైస్తవులైన తర్వాత మనం వారిని చిన్నచూపు చూస్తాము, వారిని అసహించుకుంటాము. మేము వారిలాంటి వారము కాము అని మనమే మన వీపు తట్టుకుంటాము, శబాష్ అనిపించుకుంటాము. కాబట్టి క్రైస్తవులు ఇక్కడ కాసేపు చాలా దీర్ఘముగా, అంటే కొంచెము గంభీరముగా ఆలోచించాల్సినటువంటి అవసరము ఉంది. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఈ పైన ఉన్నటువంటి ఆ 6 నెగటివ్ ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో పరిసయ్యుల్లో, అంటే 6 ప్రతికూల చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో పరిసయ్యుల్లో, అవి మన సొంత సంఘాల్లో కూడా చాలామందిలో మనకి కనబడతాయి. అంటే ఒక ఆయన, ఒక ఆమె ఈ పరిసయ్యుల్లాగా, ఆ పరిసయ్యుల్లాగా, ఈ పరిసయ్యుల్లాగా, ఈ పరిసయ్యుల్లాగా ఉన్నట్టు మనం ఇట్టే తెలుసుకోవచ్చు. అండ్ ఇది కొత్త కాదు. ప్రతి సంఘంలో, ప్రతి తెగలో, ప్రతి మతంలో ఇట్లాంటి 6 రకాల పరిసయ్యులు మనకు నిత్యము కనబడుతూనే ఉంటారు. వారి విశ్వాసం చెడిపోయినప్పుడు, లేకపోతే వారు చెడు బోధలకు గురి అయినప్పుడు, లేకపోతే వారిలో చెడు ఉద్దేశాలు, చెడు వ్యక్తిత్వమును బట్టి వారు బతికినప్పుడు, ఇట్లాంటి ఉదాహరణలు వారు మన ముందుకు తెచ్చి పెడతారంటే వారు ఈ 6 రకాల పరిసయ్యుల్లాగా తయారై మన ముందు తిరుగుతూ మనకు కంటబడతారు. ఈ పరిసయ్యుల్లో కొందరితో మనల్ని మనము కూడా పోల్చుకోవచ్చు. ఇది అండర్లైన్ చేయాలి మనం. ఈ పరిసయ్యుల్లో కొందరితో మనల్ని మనం కూడా పోల్చుకోవచ్చు. ఎందుకంటే అదే నైజం మనకుంది, అదే జీవన విధానం మనకుంది, అదే థింకింగ్ మనకుంది. అండ్ ఈ పరిసయ్యులు మరి ఎట్లా తప్పిపోయారో మనం కూడా తప్పిపోయినప్పుడు వెంటనే తప్పుదిద్దుకొని దాన్ని సరిచేసుకొని దేవుడి వైపు తిరిగి క్షమాపణ పొందితే మంచిది. ఎండ్ ఆఫ్ కోట్. సో వీరందరూ కూడా స్వనీతిపరులుగా, వీరందరూ కూడా సొంత కార్యములను ఆధారం చేసుకొని దేవుడిని మహిమపరచుటకు బదులు తమను తాము మహిమపరచుకునే ప్రయత్నం చేశారు, విఫలమైపోయారు. అట్లా కాకుండా మనలో ప్రతి ఒక్కరూ మన పాప క్షమాపణ, ఆత్మరక్షణ కొరకు కేవలం యేసుక్రీస్తు ప్రభు సెలవులో చేసిన విమోచన కార్యమును పూర్తిగా విశ్వసించుట, ఆయన ఎదుట పాపము ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొందుట, రక్షించబడుట అవసరం, అత్యవసరం. రెండవది, మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, విధేయత, వినయముతో దేవునిని మన దేవుడిగా ప్రభుగా పెట్టుకొని ఆయన్ని వెంబడించుట, ఆయన కొరకు నిత్యము జీవించుట, ఇది చాలా అవసరం. ఒక ప్రముఖ చిత్రపటము ఇది మరి చాలామంది మనకు తెలియజేస్తూ ఉంటారు. లండన్లో ఒక గొప్ప చిత్రకారుడు ఒక మొనాస్ట్రీలో ఉన్నటువంటి ఒక మంక్ని చిత్రీకరించాడు. సన్యాస మఠంలో ఒక సన్యాసి మోకాళ్ళ మీద అతడు కనబడుతున్నాడు. దూరం నుండి ఆ చిత్రపటాన్ని మీరు చూసినప్పుడు అతడు మోకాళ్ళ మీద తల వంచుకొని దీనంగా కళ్ళు మూసుకొని 2 చేతులు అట్లా జోడించి తన ఛాతీ ఎదుట పెట్టుకొని ఎంతో వినయముతో దేవుడి పట్ల భయము, భక్తితో ప్రార్థన చేస్తున్నట్టు, ధ్యానపూర్వకంగా ప్రార్థన చేస్తున్నట్టు ఆ యొక్క చిత్రపటం చూపిస్తుంది. కానీ దగ్గరకు వచ్చి కొంచెము జాగ్రత్తగా చిత్రపటాన్ని చూస్తే ఆ సన్యాసి మరి బొత్తిగా ప్రార్థన చేయట్లేదు. అక్కడ అసలు సంగతి బయటపడుతుంది. అసలు సంగతి ఏంటంటే
అతని ఎదుట ఒక గిన్నె ఉంది అండ్ అతడు చేతిలో నిమ్మకాయను పట్టుకొని గట్టిగా నిమ్మ రసాన్ని తీయడానికి దాన్ని పిండుతున్నాడు. సో దూరం నుండి చేస్తే భక్తిగా చేతులు జోడించి ప్రార్థన చేస్తున్నట్టు కనబడుతున్నాడు. కానీ అసలు విషయం ఏంటంటే అతడు నిమ్మకాయని పిండుతున్నాడు. అదే ప్రకారము అసలు సంగతి ఏంటో బయటికి కనపడకుండా బయట ఒకటి అండ్ వెనక ఒకటి లోకంలో చాలామంది జీవితాలు మనకు చూపించేటువంటి మోసకరమైనటువంటి చిత్రపటాలు. సో అక్కడ ఒక సేవకుడు ఏమని రాస్తాడు, కపటి అంటే ఒక నటించేటువంటి వేషధారి పరలోకపు వస్త్రాలు ధరించుకునే ఉంటాడు, కానీ సైతాను సేవ చేస్తూ ఉంటాడు. పరలోకపు వస్త్రాలు ధరించుకొని ఉంటాడు, కానీ సైతాను సేవ చేస్తూ ఉంటాడు. సో ఈ రోజున అట్లాంటి వారే ఎక్కువేమో అని అనిపించక మానదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు సంగతి ఏంటి? మనము ఈ 7 రకాల్లో ఏ టైపు ఫారసీయో నేను మీరు ప్రతి ఒక్కరము ప్రశ్నించుకొని పరిశీలన చేసుకొని చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఎవరం కూడా ఈ యొక్క కపట నటన కలిగిన వేషధారులైన దేవుడికి వ్యతిరేకమైన రీతిలో బ్రతికే పరిసయుల్లాగా ఉండక, మన రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, నిత్య జీవం కొరకు ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు సిలువలో చేసినటువంటి విమోచన కార్యమును పూర్తిగా నమ్మి మారు మనసు పొంది రక్షించబడి మన యొక్క నీతి కొరకు స్వనీతిని బొత్తిగా సమాధి చేసి అది మనకు చచ్చి మనం దానికి చచ్చి యేసుక్రీస్తునందు నీతిమంతులముగా తీర్చబడి ఆయన నీతి వస్త్రముతోనే దేవుడి ఎదుట నిలువబడి బ్రతుకుట మనకు ధన్యత. అదే మన ఆధిక్యత, అదే మన ఆశీర్వాదం. సో మీలో ప్రతి ఒక్కరు ఆ ప్రకారమే క్రీస్తు యేసునందు మాత్రమే విశ్వాసం ఉంచి రక్షించబడి ఆయన పోలికలో ఆయన యొక్క నీతి ద్వారా రూపాంతరపరచబడతారని ఆశిస్తున్నాను. అట్లాగే మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం అండ్ దేవుణ్ణి మహిమపరుద్దాం. ఎప్పుడు కూడా మీరు, మీ కుటుంబము, మీ సంఘము ఈ ప్రకారమే ఆయన మార్గములో ముందుకు సాగుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.